తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, ధనుంజయ రెడ్డి, కొండై చెంగారెడ్డి, మునినాథ రెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరి మునిరత్నం ఆచారి, మధుచు, చంద్రబాబు నాయుడు, నాగేశ్వరరెడ్డి, శాంపోల హరినాథ్, పొన్నాల జేజిరెడ్డి, పద్మావతి, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునీందర్ రెడ్డి, రెడ్డిబాబు కల్పన తదితర భక్తులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రెడ్డిబాబు. నేను అభిలాల్ నుంచి వస్తున్నాను. ప్రతి శనివారం నగర సంకీర్తన మండలిలో పాల్గొని 4 మాడావీధుల్లో తిరుగుతూ గోవిందస్వామి గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి నుంచి 4 మాడావీధులు తిరుగుతూ నాకు చాలా సంతోషంగా ఈ నగర సంకీర్తన మండలిలో పాల్గొని ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భజన వల్ల మీకేం ప్రయోజనం? ఈ భజన వల్ల మనసుకు కానీ మనకున్న ఏదైనా బాధలు అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి చాలా సంతోషిస్తున్నాను. జై శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత వెలిసినటువంటి మన తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి శనివారం ఉదయం 4 నుంచి 7 గంటల వరకు తిరుపతి ప్రజలు మరియు కళాకారులు, పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులు విచ్చేసి హరినామ స్మరణ చేయడం వల్ల మనకెంతో పుణ్యదాయకం. ముఖ్యంగా కార్తీక మాసంలో మరి ఆ దేవదేవుడైన పరమేశ్వరుని గుర్తించుకుంటూ మరియు ఆ వెంకటేశ్వర స్వామిని కీర్తన అనేది మనకు ప్రతి మానవుడు మనిషిగా పుట్టినందుకు ఆ భగవన్ నామస్మరణ చేయాలి. దీనివలన మనకు మోక్షదాయకం, ఆనందదాయకం మరియు మనకు అన్నటువంటి అనేక మానసిక రుగ్మతలు కూడా తొలగును. కావున ప్రతి ఒక్కరూ ఈ హరినామస్మరణలో పాల్గొని మీ వంతు ఆ భగవంతునికి సేవా కటాక్షం చేయవాలని కోరుకుంటూ మరియు ఇంకా ఈ భజన ఇంకా ఎక్కువ ఆదరణ కలిగి ప్రజలందరూ దీనిని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శనివారం శ్రీవారికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు హరినామ సంకీర్తనతో గోవిందరాజస్వామి తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. ప్రతి శనివారం చేసేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం వల్ల అటు ముక్తియే కాకుండా ఆరోగ్యప్రదమైనటువంటి చక్కని ఫిజియోథెరపీ డాక్టర్లు చెప్పేటువంటి కాలికి నేలకు నడుచున్నందువల్ల మంచి ఆరోగ్యము, అలాగే 2 చేతులు జోడించి భజన చేసినందువల్ల 360 నాడులు ప్రతిస్పందించి ఆరోగ్యము, ఐశ్వర్యము తద్వారా ప్రాప్తించేటువంటి ఈ భజన పురాతనమన్య వచ్చేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి శనివారం ఈ తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి తిరుమాడ వీధుల్లో నిర్వహించబడుతోంది. రాబోయే ధనుర్మాసం కూడా వస్తుంది. అందరికీ కూడా ఆరోగ్యప్రదాన్ని ఇచ్చేటువంటి హరినామ సంకీర్తనలో ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో పుర ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని హరినామ సంకీర్తన చేసి తరించవలసిందిగా కోరుతుంది.